వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కక్షతో నోటీసులు ఇస్తున్నారు. పాయకరాపేటలో మంత్రి అనిత పర్యటన. ఎంత పెద్దవారైనా పార్టీ నిర్ణయం మేరకు నడుచుకోవాలి. వైసీపీ వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాల్సిందే. నోటీసు పంపించారు. మరి నోటీసు పంపించిన వాళ్ళు నోటీసు ఇంటి మీద అతికిచ్చిండు. ఎంత ఘోరం! లీడర్ ఆఫ్ అపోజిషన్ ప్రతిపక్ష నాయకుడు ఇంటి ముగ్గట ప్రతిపక్ష నాయుడు ఎక్కడుంటాడో తెలుసు. ఆ కేబినెట్ లో ఉండే మంత్రులందరూ కూడా ప్రతిపక్ష నాయకుడి ఇంటికి పోయి రకరకాల పండగలకు కార్యక్రమాలకు ఇన్వైట్ చేయడం వచ్చు, ఫోటోలు దిగడం వచ్చు, సోషల్ మీడియాలో పెట్టడం వచ్చు, అధికారికంగా ఇవ్వడం వచ్చు. కానీ రేవంత్ రెడ్డి గారి కింద పనిచేస్తున్న పోలీసులకు మాత్రం కేసీఆర్ గారి నివాసం ఉంటున్న బంజారా హిల్సే కనిపిస్తా ఉన్నది, నందినగరే కనిపిస్తా ఉన్నది. అక్కడ గోడకు అంటించి వచ్చింది. ఇంతకన్నా దుర్మార్గమైన కక్షపూరిత రాజకీయం ఏమన్నా ఉంటుందా? ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. నేను దాంట్లో లీగల్ పాయింట్స్ కూడా చెప్తాను, ఎందుకు నోటీస్ అంచడం తప్పని. మీరు మరి హైదరాబాద్ నగర పోలీసులు కేసీఆర్ గారు ఆ నోటీస్ తీసుకుని వారు వెంటనే ఆ నోటీసు అందిన వెంటనే వారికి సమాచారం అందిన వెంటనే వారు వెంటనే ఏం చెప్పిండ్రు? అయ్యా, నేను మర్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామంలో ఉంటున్నాను. నా వయసు 65 సంవత్సరాలకు పైబడ్డది. చట్ట ప్రకారం 65 సంవత్సరాల పైబడ్డ వ్యక్తులను మీరు వాళ్ళు ఎక్కడుంటే అక్కడనే వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళని విచారించాలి. అంతే తప్ప మరి నేను పరిస్థితి లేదని చెప్పిన తర్వాత కూడా మళ్లీ కక్షతోని మళ్లీ నందినగర్ పోయి మళ్లీ ఫేస్ చేశాను. ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ప్రతిపక్ష పార్టీ నాయకులు, మీ మంత్రులే పోయి వారింటికి పోయి అడ్మిటేషన్ కార్డులు ఇస్తారు. కానీ మీకు మాత్రం నందినగరే కనిపిస్తున్నది. ఈ మర్కుకు రావడానికి మీకు ఇష్టం లేదు. అంటే ఎంత కక్ష రేవంత్ రెడ్డి మనసులో ఉన్నదో, ఎంత కక్ష, ఎంత వివక్ష మీరు చూడండి. మరి వైసీపీ పార్టీ నాయకులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో, ఎంత అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారో మనం చూసాం. 5 సంవత్సరాల్లో వారు అధికారంలో ఉన్నప్పుడు మహిళలు ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడారో చూసాం. యువతను ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడారో చేశారు. మరి మేధావులను ఏ విధంగా అవమానపరిచారో చూసాం. అమరావతి రైతులను ఏ విధంగా అవమానపరిచారో చూసాం. ప్రజలందరూ ఇది చూసే జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లకే పరిమితం చేసి బుద్ధి చెప్పారు. మరి ఇంకా వీళ్లలో మార్పు రాక ఇంకా ప్రజల్లోనూ మరి రోజు రోజుకి దిగజారి చిల్లర రాజకీయాలు చేస్తూ అసభ్యకరంగా మాట్లాడుతున్నారంటే మరి రాంబాబు గారికి మేము తెలియజేసేది ఒకటే, రాంబాబు గారు, మీరు మీ అధినేత రాష్ట్ర ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి. ఈ రోజు మీరు అసభ్యకరంగా మాట్లాడారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు, మా ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ఏ విధంగా మాట్లాడామో, ఏ విధంగా రాష్ట్ర ప్రజల కోసం పోరాటం చేశామో ప్రజలందరూ మమ్మల్ని చూశారు. ఈ రోజు మేము అధికారంలోకి వచ్చాం. అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు చంద్రబాబు నాయుడు గారు నేర్పింది సంస్కారంగా మాట్లాడండి, రాష్ట్ర ప్రగతి కోసం పోరాటం చేయండి, ఎవరిని రపరప నరకద్దండి, ఎవరిని రెచ్చగొట్టద్దండి, ఎవరిని అసభ్యకరంగా మాట్లాడొద్దండని మా నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఆదేశించారు. మేము చూస్తూ ఉన్నామనుకుంటున్నారేమో, చట్టం తన పంతం చేస్తుంది. మా యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు ఒక్క మాట చెప్తే మీ వైసీపీ నాయకులు ఒక్క గడప దాటి కూడా బయటికి రారన్న విషయం తెలియజేస్తున్నాం. మేము రెచ్చగొట్టకూడదు, మేము దౌర్జన్యాలకు పాల్పడకూడదని మా యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు సంస్కారంతో ఈ రోజు రాష్ట్ర ప్రగతి కోసం ఈ రోజు మేము కష్టపడుతుంటే మీరు మా మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఈ విధంగా అసభ్యకరంగా మాట్లాడతారా? సిగ్గుస్తరం ఉందా? మనిషి అయితే నువ్వు మాట్లాడతావా రాంబాబు? నువ్వు యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఈ రోజు బహిరంగంగా మీరు క్షమాపణ చెప్పాలి, లేకపోతే చట్టం తన పనిచేస్తుంది. ఖబర్దార్ ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే అర్హత గాని నీకు లేదు. నువ్వు సంస్కారహీనుడు. నువ్వు ఏ విధంగా మంత్రిగా ఉన్నప్పుడు పనిచేశావో యావత్ ప్రజలు చూశారు. నువ్వు మహిళలపైన ఏ విధంగా ప్రవర్తించావో మహిళలందరూ చూశారు. యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిన్ను చీకొడుతున్నారు. ఈ రోజు మరింత దిగజారిపోయి ఈ రోజు ముఖ్యమంత్రి గారిని మాట్లాడావంటే నువ్వు ద్రోహి, మహిళా ద్రోహి, యువత ద్రోహి. నీ అంత సంస్కారహీనులే లేరన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. మరొక్కసారి నీకు తెలియజేస్తున్నాం, ఖబర్దార్. మా యువగల అధినేత అనుకుంటే ఒక్క అడుగు కూడా నువ్వు బయటకు పెట్టలేవు. మేము నీకు సంస్కారవంతులం. మేము
మీ అధినేత మీకు అది నేర్పలేదు. ఈ రోజు మా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అభివృద్ధి ధ్యేయంగా పనిచేయండి, ప్రజల కోసం పనిచేయండి అని చెప్తున్నారు. మేము రెచ్చపోతే ఒక్క గంట కూడా మీరు తట్టుకోలేరన్న విషయం కూడా మీకు తెలియదు. మీద కూడా కల్తీ చేసి మళ్ళా తిరిగి బయటకు వచ్చి ప్రగల్భాలు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని క్షమాపణ చెప్పండి అంటే నిజంగా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ప్రజలు గమనించట్లేదు అనుకుంటున్నట్టున్నారు. ఆ ఒక్క సాక్షి పేపర్లు ఏది రాస్తే అదే చదువుతున్నారు ప్రజలందరూ అని అనుకుంటున్నట్టున్నారు. కానీ తప్పది. ప్రజలందరికీ కూడా వెంకటేశ్వర స్వామి అంటే ఒక భక్తి ఉంది, వెంకటేశ్వర స్వామి అంటే ఒక సెంటిమెంట్ ఉంది, వెంకటేశ్వర స్వామి ప్రసాదం అంటే ఒక పవిత్రత ఉంది. ఈ రోజు ఆ పవిత్రత మీద దెబ్బ కొట్టారు, వాళ్ళ సెంటిమెంట్ మీద దెబ్బ కొట్టారు, వాళ్ళ మనోభావాల మీద దెబ్బ కొట్టారు. అటువంటిది ఈ రోజు మళ్ళీ బయటకు వచ్చి ఏం మొహం పెట్టుకుని మాట్లాడుతున్నారని వాళ్ళందరినీ కూడా నేను క్వశ్చన్ చేస్తున్నా. దయచేసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని చేసిన తప్పును ఒప్పుకొని లెంపలు వేసుకుని ప్రజల్ని క్షమించమని అడగండి. కనీసం అందులో ఒక 10% అయినా మీ పాపం పోతుందేమో. మీకు ఒక విషయం అర్థం చేయండి, ఎలా ఫ్లెక్సీ పెడతారు, ఏమైనా ఫ్లెక్సీ పెడతారు? సిగ్గుండొద్దు అంటే మాకు మేమే కల్తీ చేసుకున్నాము, అందులో నెయ్యి లేకుండా నెయ్యి ఉందని చెప్పి పెట్టుకుంటున్నారు ఫ్లెక్సీలు ఏమైనా. అంటే వాళ్ళు చేసిన తప్పిదాన్ని కూడా కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ బాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద నెపం నెట్టడానికి చూస్తున్నారే తప్పించి అరే మీ హయాంలో జరిగింది తప్పు అని మీ 5 నిమిషాలు పనండి. రాజకీయాలు కాదు ఇక్కడ. ఒక సనాతన ధర్మంకి సంబంధించిన ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనేసరికి ప్రపంచవ్యాప్తంగా US నుంచి వచ్చిన వాళ్ళు కూడా మమ్మల్ని అడుగుతారు లెటర్లు, అమ్మ మేము అమెరికా నుంచి వచ్చాము, జర్మనీ నుంచి వచ్చాము, మళ్ళీ వెళ్ళిపోతాము, ఒక్కసారి దర్శనం చేసుకుని వెళ్తాము, కొంచెం దర్శనం ఇప్పిస్తారా? అసలు అంటే అంత పవిత్రంగా భావించి ఆ ప్రసాదం ఇక్కడ నుంచి అమెరికా తీసుకెళ్లి పంచుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి. అటువంటి ప్రసాదాన్ని నెయ్యి లేకుండా కల్తీ చేసి 250 కోట్లు నొక్కేసి మళ్ళా తిరిగి ఏ మొహాలు పెట్టుకుని ఫ్లెక్సీలు పెడతారంటే నాకు అర్థం కావట్లేదు. ఈసారి ఫ్లెక్సీలు పెడితే పోలీసులు వెళ్ళి తొలగించే పరిస్థితి రా. క్లియర్ గా చాలా స్పష్టంగా ఇదే మాట ఓపెన్ గా క్లియర్ గా నేను మీటింగ్ లో మాట్లాడుతున్నా అంటే పార్టీ నాకు ఆ ధైర్యాన్ని, ఆ బలాన్ని ఇచ్చింది. పార్టీ కంటే ఎవరు లేరు, పార్టీయే ఫస్ట్ ప్రయారిటీ. ఎంత సీనియర్ ఉన్నా ఎంత జూనియర్ ఉన్నా పార్టీ నిర్ణయమే అంతిమ నిర్ణయము, పార్టీ తీర్పే అంతిమ తీర్పు. పార్టీ నిర్ణయం తీసుకున్నాక దాన్ని వ్యతిరేకిస్తే సరే సుదీర్ఘంగా ఉండాలని చెప్పి ఓపికతో ఉంటామేమో, కానీ ఎక్కువ కాలం అదే రకంగా పార్టీని నష్టం చేకూరిస్తే నా సొంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా చూస్తూ ఊరుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు హోదా మనం కూర్చునే కుర్చీకి గౌరవం ఇవ్వాలి. పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు నచ్చినా నచ్చకపోయినా దూరదృష్టితో పార్టీ ఒక విషయాన్ని పరిగణలోకి తీసుకున్నప్పుడు అందరం కూడా దానికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత రికార్డ్స్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఎవరన్నా ఆ నిర్ణయానికి కట్టుబడకుండా నేను పెద్ద లేకపోతే మీరు చిన్న అని చెప్పి భావించేవారని అది చేస్తే ఎంత సీనియర్ అన్నా సీనియర్ అంటే ఇంకా దానికి ఓర్పు ఎక్కువ ఉండాలి, సహనం ఎక్కువ ఉండాలి. పని చేయకూడదు అనేది నా ఉద్దేశం. వచ్చి ఇద్దరికి కూడా చెప్పాలి, ఇది నిర్ణయం ఈడ మీరు గెలుస్తారంటే వీళ్ళకే టికెట్ ఇవ్వాలి, ఈడ మీరు గెలిచే అవకాశం ఉందంటే గెలిచే అభ్యర్థికే టికెట్ ఇవ్వాలి. సుదీర్ఘంగా పార్టీ పట్టుకున్న వ్యక్తి ఇంకెవరన్నా అక్కడ గెలిచే అవకాశం లేదంటే వాళ్ళకి నామినేటెడ్ అవకాశం కల్పించాలి. ఇది నేను కూడా పాటించినా కాబట్టి ఈరోజు ఇంత బలంగా చెప్తున్నా. నేను పార్టీ నిర్ణయం తీసుకున్నంత వరకు మనకు కావాల్సిన ఒపీనియన్ మనం ఏదైనా చెప్పవచ్చు. కానీ పార్టీ ఒకసారి నిర్ణయం తీసుకొని బీఫామ్ కానీ లేదా పార్టీ లైన్ ఇది అని చెప్పినాక నచ్చినా నచ్చకపోయినా ఆ లైన్ పార్టీలో ఉన్న కర్ణాటక ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాల్సిందే. నచ్చకపోతే 4 గోడల మధ్యలో వెళ్ళి మాట్లాడాలి తప్ప ధైర్యంగా బయట వచ్చి మాట్లాడకూడదు. ఇది నేను ఒక వ్యక్తుల్లో ఒకరిని ఉద్దేశించి మాట్లాడతలేదు. నేను ఈరోజు పిసిసి ఉపాధ్యక్షుడిగా ఇది నా బాధ్యత. ఈ పార్లమెంట్ కి నేను ఉపాధ్యక్షుడు ఉన్నా, పెద్ద మనిషిని కూడా నేను కలిసి వారికి కూడా చెప్తాను. ఎందుకంటే పార్టీ నాకు ఉపాధ్యక్షుడిగా ఇక్కడ చెప్పింది కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి అదేవిధంగా నేను ఇక్కడ ఉన్న కార్యకర్తలు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. పార్టీకి నష్టమయ్యే పని చేస్తే నష్టపోయేది మనమే. మన కళ్ళని మనం పోసుకోవద్దు, మనం కత్తి తీసుకొని మన గొంతుని మనం పోసుకునే పరిస్థితి ఎవరు కూడా చేయకూడదు. తప్పనిసరిగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఉన్న అన్ని వార్డులు కూడా కైవసం చేసుకొని మున్సిపల్ చైర్మన్ పీఠం పైన మన వ్యక్తిని కూర్చోబెట్టుకొని ఏదైతే జగిత్యాల జిల్లా కేర్ ఆఫ్ కాంట్రవర్సీస్ కి కాదు, జగిత్యాల అడ్డా అంటే కాంగ్రెస్ అడ్డా అనే విధంగా మనం ఇంతే
ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 టీవీ న్యూస్.